హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చార్ధామ్లో ఒకటిగా చెప్పుకునే పూరి జగన్నాథ్ దేవాలయం గురించి తెలుసుకుందాం. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, అక్కడ స్పెసిఫిక్గా ఏమున్నాయి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఈ విధంగా ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన దక్షిణ రాష్ట్రాల నుంచి ఎవరు పూరి వెళ్ళాలనుకున్నా సరే, భువనేశ్వర్కి వెళ్ళే ట్రైన్లో రిజర్వేషన్ చేసుకుంటే కనుక మీరు పూరికి రీచ్ అవ్వచ్చు. భువనేశ్వర్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖుర్దా రోడ్ అనే జంక్షన్ వస్తుంది. అక్కడ దిగితే కనుక జస్ట్ అక్కడి నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. 35 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో మీరు ఆ ఖుర్దా రోడ్ జంక్షన్లో దిగి కూడా రీచ్ అవ్వచ్చు పూరికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్ నుంచి ఆటోస్ కూడా ఉంటాయి. ఆటోస్ని తీసుకుని వెళ్ళచ్చు టెంపుల్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాలయానికి సంబంధించిన కోనేరు ఒకటి ఉంటుంది. అక్కడ స్నానం చేసుకుని డైరెక్ట్గా మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే క్రౌడ్ ఎక్కువగా ఉంటే క్యూ లైన్ ఉంటుంది. మిడ్ నైట్ అలాంటి సమయంలో అయితే కనుక క్యూ అంత ఏముండదు. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళి దర్శించుకోవచ్చు దేవుణ్ణి. కాకపోతే రిజర్వేషన్ చేసుకోండి ట్రైన్లో వెళ్ళేటప్పుడు. ఎందుకంటే 36 అవర్స్ ఉంటుంది జర్నీ. సో రిజర్వేషన్ చేసుకుని వెళ్తే కనుక బెటర్ ఫీల్ నాకు అనిపిస్తుంది. రిజర్వేషన్ చేసుకుంటే మేలని. సో వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనానికి అయితే ఎక్కువసేపు ఏం పట్టదండి. రథయాత్ర సమయంలో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. అలాంటి సమయంలో అయితే చాలా కష్టం. కానీ నార్మల్ టైంలో అయితే కనుక ఈజీగా మనం దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. సో అక్కడ శ్రీకృష్ణుల వారి గుండె ఉంది అని చెప్తారు ఆ దేవాలయంలో. సో దాంతోపాటు సుదర్శన చక్రం, ఆలయం ముందు నుంచి ఎటువైపు నుంచి, కుడివైపు నుంచి చూసినా ఎడమ వైపు నుంచి చూసినా కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లోనే కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా. అది ఫ్రంట్ వ్యూలు మాత్రమే. టెంపుల్ దర్శనం అయిన తర్వాత కొద్దిగా వెనక వైపు వెళ్ళి చూస్తే కనుక నార్మల్గానే కనిపిస్తుంది అది కూడా. దాని తర్వాత పూరికి వెళ్ళిన వాళ్ళు సన్ టెంపుల్ కూడా చూసుకోవచ్చండి. కోనార్క్కి వెళ్ళి అక్కడే ఉంటుంది ఈ సన్ టెంపుల్ అనేది. దాన్ని చూసి అక్కడే కోనార్క్ బీచ్ కూడా చాలా బాగుంటుంది, అది కూడా చూడండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది సన్ టెంపుల్. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళే దానికైతే ఇక్కడ చాలా బాగుంటుంది. మ్యాక్సిమంగా ఫ్రెండ్స్తోనే వెళ్ళండి ఇలాంటి ప్లేసెస్కి. బీచ్ కూడా పక్కనే, జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అవే ఈ సన్ టెంపుల్కి. బీచ్ చూసైనా సన్ టెంపుల్కి వెళ్ళచ్చు, సన్ టెంపుల్ చూసైనా బీచ్కి వెళ్ళచ్చు. సో అది మీ ఇష్టం, ఎలా అయినా చూడండి. ఇదైతే సన్ టెంపుల్లో పార్క్లా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా పురాతన టెంపుల్, బాగుంటుంది చూసేందుకు. చూడొచ్చు అశోక చక్రాలు 24 ఉంటాయి అనుకుంటా ఇవి. చుట్టూ చూస్తే కనుక మీరు కౌంట్ చేసుకున్నా సరే. సో మీరు వెళ్ళినప్పుడు చూడండి 24 ఉన్నాయా ఎన్ని ఉన్నాయనేది. నేను ఎగ్జాక్ట్గా కౌంటింగ్ చేయలేదు, కాకపోతే 24 సంథింగ్ ఎన్నో ఉన్నాయని చెప్తారు. సో ఈ సన్ టెంపుల్ తర్వాత మేము కోనార్క్ బీచ్కి వెళ్ళాము. అక్కడ హైలైట్గా ఉన్నది చాలా విపరీతమైన వేగంతో వస్తాయి అలలు. సో కేర్ఫుల్గా ఉండండి బీచ్కి వెళ్ళినప్పుడు అయితే. మరో విషయం ఫ్రెండ్స్, ఈ సన్ టెంపుల్ అనేది మనకి 10 రూపీస్ నోట్ మీద కూడా కనిపిస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఆ 10 రూపీస్ నోటు తర్వాత ఈ సన్ టెంపుల్ అనేవి రెండు కూడాను సేమ్ ఉంటుంది. ఆ 10 రూపీస్ నోట్ పైన ప్రింట్ అయి ఉంటుంది ఈ సన్ టెంపుల్ అనేది.
హాయ్ ఫ్రెండ్స్, ఇది కోనార్క్ బీచ్. మేము ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. అలలు అయితే బీభత్సంగా వస్తున్నాయి, చూడవచ్చు మీరు కూడా. సో కొద్దిసేపు మేము కూడా ఇక్కడ మునిగి ఆటలాడి సంతోషంగా వెళ్ళాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ మీకు తర్వాత అప్లోడ్ చేస్తా. ప్రస్తుతానికైతే మునగబోతున్నాను నేను సముద్రం. మా మూర్తి గారు ఇప్పుడు సముద్రంలోకి దిగబోతున్నారు. చూద్దాం అతను ఎంత దూరం వెళ్తాడో. ఇది కోనార్క్ బీచ్. ఇక్కడైతే మస్తుగా అలలు వస్తున్నాయి. ఆ అలలు చూస్తే భయం వేస్తుంది నాకైతే. చూడొచ్చు, మా ఫ్రెండ్ అప్పుడే దిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే తడవడం మొదలు పెట్టాడు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే నీళ్లు ఉప్పలుంటాయి, ఎంటుకలు ఉదిరిపోతాయని తెలియదు ఆయనకి ఎక్కువసేపు ఉంటే. సో చూద్దాం అతను ఎంతసేపు ఈ సముద్రం లోపలే ఈ అలలతో ఆట ఆడతాడు. సో నేను కూడా దిగబోతున్నా. ఈ అలలు వేగంగా రావటం అనేది ఇవన్నీ ఇలాంటి సన్నివేశాలన్నీ సినిమాల్లో ఎక్కువగా చూపిస్తుంటారు. రియాలిటీలో అంతకు మించిన వేగంతో వస్తుంటాయి అలలు సముద్రంలో. ఎక్కువగా సినిమాల్లో ఏదైనా హార్ట్ బ్రోకన్ సిచ్యుయేషన్, సీరియస్ సిచ్యుయేషన్ లైక్ లవ్ ఫెయిల్యూర్, ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఎక్కువగా ఇలాంటి అలలు వేగంగా వచ్చి గాల్లోకి ఎగరడం అనేది, కెరటాలు అనేటివి చూపిస్తూ ఉంటారు. బట్ రియాలిటీలో మనం ఎగ్జాక్ట్గా అలాంటి ప్లేస్కే వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ప్రతి చోట ప్రతి బీచ్లో అలాంటి సన్నివేశం మనం చూడలేము. ఎక్కడైతే రాళ్ళు అడ్డుకట్టగా వేసినట్టు అనిపిస్తుందో అలాంటి ప్లేసెస్లోనే ఎక్కువగా కెరటాలు ఎగిసిపడడం అనేది మనం చూస్తుంటాము. మామూలు బీచ్లో అయితే కనుక ఈ అలలు జస్ట్ వేవ్స్ వచ్చినట్టు వస్తూ వెళ్తూ ఉంటాయి. కాకపోతే చాలా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు వేగం పెరిగి మనుషుల్ని లోపలికి ఎత్తుకొని పోతాయో తెలిసేలేదు. సో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎంజాయ్ చేయండి బీచ్లో. లోపలికి రాలేము. చూడొచ్చు అలలు ఎంత బీభత్సంగా వస్తున్నాయి. సో మేమైతే బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయండి. ఆ బీచ్లో అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేయండి. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అలల వైపు చూస్తే మాత్రం మనసులో ఏదో తెలియకుండానే అలజడి ఎక్కువైపోద్ది. ఎందుకంటే వాటి వేగం అలా ఉంటుంది. సముద్రంలోకి దిగుతుంటే కనుక ఆ వేగాన్ని చూసే ఫస్ట్ టైం దిగే వాళ్ళు చాలా భయపడతారు. సో వాటన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయండి. సో పూరి వెళ్ళినప్పుడు ఇదొక్కటే బీచ్ కాదండి, కోనార్క్ బీచ్. మనకి టెంపుల్కి దగ్గరలోనే ఇంకో బీచ్ కూడా ఉంటుంది. సో మీరు వచ్చిన తక్షణమే సముద్రంలోకి వెళ్ళి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అయినా దేవాలయానికి వెళ్ళచ్చు. అది మీ టైంని, మీ ఓపికని బట్టి అది మీ ఇష్టం. సో అక్కడ కూడా చాలా బాగుంటుంది. అక్కడ మేమైతే ఏవి వీడియోస్ తీసుకోలేదు. సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా విజిట్ చేయండి. బట్ ఈ కోనార్క్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. టెంపుల్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కూడా ఉంటాయి. సో బస్సులో వెళ్తే కనుక జస్ట్ 50 రూపీస్ పర్ పర్సన్ టికెట్. సో వెళ్ళండి కోనార్క్కి. అక్కడ సన్ టెంపుల్, ఈ కోనార్క్ బీచ్ రెండు చూడండి. తర్వాత అక్కడ డిఫరెంట్ డిషెస్ కూడా ఉంటాయి, ఫిష్వి ఇలాంటివి. సో అది కూడా టేస్ట్ చేయండి, బాగుంటుంది. దాని తర్వాత టెంపుల్ వద్ద కూడా అంతేనండి. ఆల్మోస్ట్ 56 వెరైటీస్తో దేవునికి ప్రసాదంగా సమర్పిస్తారంట నైవేద్యంగా. సో అవి కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. బట్ ఎక్కువగా తీసుకోకండి. ఒక 4 మెంబర్స్కి ఒక ప్లేట్ అలా తీసుకోండి ప్రసాదం తీసుకున్నప్పుడు. ఎందుకంటే మనం తినలేము. దక్షిణ రాష్ట్రాల వాళ్ళు తినేందుకు ఇష్టమైతే కనుక మీరు సపరేట్గా ఒక ప్లేట్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నా ఒపీనియన్ ఏంటంటే అది ప్రసాదం కాబట్టి ఒక 4 మెంబర్స్కి ఒక ప్లేట్ లాగా తీసుకోండి. అక్కడే దేవాలయం వద్దనే అమ్ముతూ ఉంటారు. దాని తర్వాత ఇంటికి కూడా ప్రసాదం తీసుకోవడానికి చాలా వెరైటీస్ ఉంటాయి. అన్నీ మిక్స్డ్గా కూడా అమ్ముతారు. అవి మీకు నచ్చినవి తీసుకెళ్ళండి. బట్ టెంపుల్కి అయితే మీరు మిస్ చేయొద్దండి, వెళ్ళండి.
ఎందుకంటే చార్ధామ్లో ఒకటిగా చెప్తుంటారు ఈ పూరిని. అంతేకాదండి, ముక్తిధామ్ అని కూడా చెప్తారు. పూరి జగన్నాథుని దర్శనాన్ని పొందిన వారికి మరో జన్మ ఉండదండి, అలా అని ఇక్కడ ప్రసిద్ధి. సో వెళ్ళండి.